ఈరోజు చాలా జల్లి అంటే జల్లి అయిపోయింది. పాలు బి పెట్టేసిన అండి. మొత్తం అక్క వస్తుంది, ఇంకో అక్క వచ్చి పూజ చేస్తుంది. సో ఇక్కడ అన్నీ క్లియర్ అయితే చేసేసిన. నూనె డబ్బా పెట్టినా కానీ అది ఎక్కడ పోయిందో తెలుస్తలేదు. ఎవరైనా తీసేసిర్రా అని అనిపిస్తుంది. సో అది ఈరోజు ఇంకో విషయం ఏంటంటే మొత్తం ఎక్కడ ఉన్న పెండ అక్కడంతా క్లియర్ అయిపోయింది. అన్న అయితే ఆల్మోస్ట్ చేసేసిండు, చూస్తురుగా. పోయిందా ఇట్లా. హాయ్ ఫ్రెండ్స్, మా అక్క వచ్చిందంటే వచ్చింది అంతే. నాకు యూట్యూబ్ ఉందాక నిన్ననే మానిటైజేషన్ అయింది, పైసలు స్టార్ట్ అయినాయి. నిన్న ఈరోజు నుంచి స్టార్టింగ్ పైసలు ఎంత వస్తాయో తెలియదాక. $100 కావాలంట. $100 అయిన తర్వాత ఒక 5,000 6,000 అనుకుంటున్నాను. లైక్ చేయడం వల్ల, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం వల్ల. అంతా మా ఫ్రెండ్స్ దయ. ఎంతమంది ఉన్నారు తెలుసా? 33,000 మంది ఉన్నారు సబ్స్క్రైబర్లు. పెడతా, నువ్వే అక్క. చూసినా మా అక్క చూడు, మా అక్క ఎంత నాది అంట. చూసినా గోవిందా గోవిందా గోవిందా. సర్లే అంతే అంట. మా కృష్ణుడు అందరికీ గోవిందుడు. ఆయన అలంకరణ చూస్తారు కదా. అక్క వస్తుందా లేదా అని కొద్దిగా నమ్మకం తక్కువ ఉండాక. ఎందుకంటే మీరు కాదక్క, లేడీస్ కదా అక్క, మీ ఉంటుంది కదా. సో అన్నిటినీ చూసుకొని ఇక్కడ నేను విలువనికి నంబర్ బి లేదు కదా అక్క. గుడిలోనా? శివాలయంలోనా? అరే మొన్న నేను జపం చేస్తుంటే ఉన్నావు ఆడనే, నువ్వేనా? ఆ బొట్టి పట్టుకొని ఉన్నావు. అరే అక్కనా కాదా అక్క? అది ఫ్రెండ్స్, మా అక్క అయితే ఇట్లా అనుకోకుండా ఒక పరిచయం అంటారు, దాంట్లో ఒక అక్కనే అంతే. సరే అంతే, మా గోవిందుడు ఇచ్చిన అక్క. అక్క అంటే ఏంది? శాశ్వత అమ్మతో సమానం. అమ్మనే అనుకోండి, ఇంకా అమ్మ అంటే అయిపోతాయి కదా ఏమంటాక. ఓకే ఫ్రెండ్స్, ఇక కొద్దిగా ఎన్ని నెలల నుంచి చేస్తున్నావు అక్క ఈయనకి సేవ? దాదాపు 7-8 ఏళ్ళేనా? శివయ్యకి అయితే 7-8 ఏళ్ళు అయిపోయింది. 12-13 వచ్చిన గుడికి. అంతకన్నా చిన్నగున్నప్పుడే మా పప్ప ఎంబడి వస్తుంది. ఇప్పుడు కంటిన్యూ అయితే మా అన్న రాడాక. అన్న నేను ఒకదాన్ని వచ్చాకే సాల్సాలు అవుతుంది. అన్న నీటిగా తీసుకోవచ్చు. పిల్లలు స్కూల్కి అన్ని చేసి కట్టేసి వస్తా. ఓకే ఓకే, రైట్. ఒకసారి మీ ఇద్దరు రండి అక్క, మంచిగా శివపార్వతులు లాగా ఉంటారు. అంతే శివయ్య. ఓ మంత్రం చదవాలి నువ్వు. శుక్లాంబరదం ఏమనవు, దీపం సమర్పయామి అనవు, ఏమనవు. ఏమనకపోతే ఎట్లా? ఆయన బి ఒప్పుకోడు కదా. కృష్ణ గోవిందా ఏమనుకున్నావు? గోవిందా అంటే అయిపోతుంది. కానీ మా గణేష్ మహారాజ్కి ఒక మంత్రం బి లేదాక. జై అంతేనా? ఏమాక నువ్వు టీచర్ అంటావు, ఏందాక నువ్వు అన్ని వేసిన. శుక్లాంబరదం విష్ణు శతివర్ణం చతుర్థం పద్మానం సాయ సర్విఘ్నేశ గజన పదార్థం గజానమార్షం అనేకదంతం భక్తానం ఏకదంతం మునస్పయే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురుశాస్త్ర పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం నమో గోవిందాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం రామాయ నమః. ఓం శ్రీనివాసాయ నమః. ఓం శివపార్వతే నమః. నమో 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 నారాయణే నమః. ఓం గోమాతాయ నమః. సూర్యదేవాయ నమః. ఇలా తులసి మాల పెట్టాలి, తులసి చెట్టు పెట్టాలి. పెడదాం, టైం తీసుకోండి.
అంటే ఇంతమందికి హారతి ఇచ్చిన తర్వాత గోవిందుడికి పెడితే ఆయన పోయి ఆహా సరే మా భక్తులందరికీ సేవ చేసినావు. ఆయన దయ అబ్బా, ఆయన దయ ఉంటేనే ఏదైనా జరుగుతుంది. నిజం చెప్తున్నాం భయ్యా, కన్నయ్యని గణేష్ మహారాజుని అలా చూస్తుంటే నిజం చెప్తున్నా మనస్ఫూర్తిగా ఆయనని ఒక వీడియో తీద్దామని వీడియో తీసినాను. సో మీకు ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. కన్నయ్య చూడండి ఎంత బాగున్నాడో, నాకైతే చాలా నాది ఇష్టపడుతుంది ఆయనకి, అంత బాగున్నాడు ఆయన. ఇంకా శివయ్య గుడికి వెళ్ళి కొద్దిగా దర్శనం అయితే చేసుకొని రిటర్న్ అయితే అయినాను. ఎందుకంటే ప్రతిరోజు అయితే ఇలా దర్శనం అయితే జరుగుతుంది, ఆయన దయ అంతా. హలో హాయ్ ఫ్రెండ్స్, మీకు ఒక విషయం చెప్పాలి. సో మా వైఫ్ చెప్తుంది, నేను మమ్మీ ఈరోజు చాలా గ్లామర్గా బాగున్నావు అంటే రోజు బాగాలేనా? రోజు బాగుంటావు, ఈరోజు కొద్దిగా ఆనందంగా ఉన్నావు. ఏంది ఈరోజు ఎగ్ రైస్ చేసుకున్నావు? నీకు తెలియదా ఏందో? అరే ఫ్రెండ్స్, ఈరోజు మా నిహారిక బర్త్డేకి సేమియా వచ్చింది. సో నేను చాలా ఆనందంగా ఉన్నా, ఎందుకంటే సేమియా నాకు ఇష్టం. సో అది ఇంకో విషయం ఏంటంటే, మేము సెప్టెంబర్ నుంచి ఆఫ్టర్ 10 months అయిపోయింది ఎదురు చూసి 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 లాస్ట్కి అయితే మాకు ఒక అద్భుతం అయితే జరిగింది. అదేందో మా వైఫే చెప్తుంది. నువ్వే చెప్పమా. నువ్వే చెప్పమా. నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. భర్తలు ఫస్ట్. భర్తలు ఫస్టా? భర్త ఫస్టా భర్తలు ఫస్టా? భర్త ఫస్ట్. భర్త ఫస్టా? ఓకే భర్త ఫ్రెండ్స్, వెనకాల భార్య. ఇద్దరం చెప్దాం. ఎన్ని రోజుల కల మమ్మీ? ఫస్ట్ అది చెప్తాం. ఎన్ని రోజుల కల? మొన్నటి వరకు ఒక 5-6 months నుంచి అనుకుంటున్నాము, కానీ ఒకసారి అయితే వచ్చింది, మళ్ళీ డిస్కనెక్ట్ అయిపోయింది. మాకు నిన్న బర్త్డేకి వెళ్ళినాం కదా, మా నాన్న బర్త్డేకి, అక్కడనే తెలిసింది మాకి. మా ఛానల్ మానిటేషన్ అయ్యింది నిన్న అయితే. అవును, కాగానే తెలుసా. నేనైతే నిజంగానా అప్లికేషన్ పెట్టినావా అంటే పెట్టినా, అంటే నిజంగానా అంటే అవును పెట్టినా, ఓకే అయిపోయింది మొత్తము. ఇంకా కొన్ని రోజుల్లో గూగుల్ పిన్ అయితే ఇంటికి వస్తుంది. ఇంకా మెంబర్షిప్కి కొంతమంది అంటే మన చాయిస్ ఉంటుందంట. 29, 59, 89, పాపులర్ అయితే 89, ఇంకా పాపులర్ అంటే 159, 999 అట్లా ఉంటుంది. నార్మల్గా నేను 29 పెట్టినాను, ఎందుకంటే అందరి దగ్గర ఆ 29 ఉంటుందని. కొంతమంది దగ్గర ఉండదు, కొంతమంది దగ్గర ఉంటుంది. 49 పెడితే మెంబర్షిప్ లాగా వస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే మన వీడియోలు ఇంకా స్పీడ్గా వైరల్ అవుతాయి. సో దాని గురించి కొంతమంది చూడకోకుండా ఎర్లీగా చూసే వాళ్ళకే ఫస్ట్ స్పీడ్గా వెళ్తుంది ఆ మెంబర్షిప్ నుంచి. సో ఇది నేనైతే 29 పెట్టినాను. మీరు 29 తక్కువ అనుకుంటే ఇంకా తగ్గిస్తానేమో, అంటే సారీ, ఒకవేళ ఎక్కువ అంటే చేయగలుగుతాను, కానీ లాస్ట్ ఫైనల్ 29 ఉంటుందంట. సో 29 అయితే పెట్టినాను. ఇంకోటి ఏంటంటే కమ్యూనిటీ గైడ్లైన్లో నిన్ననే మెంబర్షిప్ గురించి అయితే అనౌన్స్మెంట్ పెట్టినాను. ఇంకో విషయం ఏంటంటే, చాలా రోజుల తర్వాత మాకు సక్సెస్ అనేది వచ్చింది. ఇంకో విషయం ఏంటంటే, ఇంకో విషయం అంటే చాలా ఉన్నాయి. ఇన్ని రోజులు చేసిన మేము వీడియోస్ 10 million కాదు, 11 million, 12 million దాటిపోయిన వ్యూస్ ఉన్నాయి కదా. దానిలోకేమో మనీ రావని కొంతమంది అన్నారు, కానీ ఏం చేద్దాం, 100 lakhs వ్యూస్ దాటిపోయినా కానీ దాని మనీ అయితే రాదంట. ఇప్పుడు 28 days చేసిన మనీ ఎంత వస్తుంది అనేది కింద ఖచ్చితంగా మేము ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తాం. మానిటేషన్ అయింది, కంగ్రాచులేషన్ అని చూపించగానే నేను వండర్ అయినా. 28కి శుక్రవారం రీఅప్లై అని వచ్చింది, అది బి పెడతా ఇక్కడ. రీఅప్లై చేసిన 30 రోజులు టైం ఇచ్చారు, ఎందుకంటే నీదంతా గ్యాదర్ చేసిన తర్వాతనే మేము పెడతాము అని.
దాని తర్వాత ఓకే అని 30 రోజులు కదా అని చూస్తే ఫస్ట్ రోజు పొద్దుగాల చూడలేదు, బిజీ ఉండే. సాయంత్రం చూస్తే మీకు మౌంటేషన్ అయిపోయి ఎర్న్ మనీ అని స్టార్ట్ అయింది. సో మేము ఏమనుకుంటున్నామంటే ఇంకా మంచి వీడియోలు, ఇంకా మంచి ఫన్ వీడియోస్ చేద్దామని డిసైడ్ అయినాము. మీరు కామెంట్ బాక్స్ లో చెప్పండి మీరు వీడియోలు చేయాలి, ఎట్లా నచ్చుతుందో మీకు అట్లా చెప్తే ఒక పని చేయండి, ఖచ్చితంగా చేస్తాం. ఇవన్నీ వాళ్ళు చెప్పరు కానీ భార్య మీద ఏ ఫ్రాంక్ చేస్తే కింద కామెంట్ చేయండి, ఆ ఫ్రాంక్ చేస్తాం. డేర్ సిరీస్ చేస్తాం, ఏది చేయమని అది చేస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే మిమ్మల్ని మెప్పిస్తేనే కదా మాకంటూ ఒక లైఫ్ ఉండేది. నేనేమనుకుంటున్నా అంటే 33K సబ్స్క్రైబర్ వచ్చిన తర్వాత నుంచి కొద్దిగా డౌన్ అయింది, వ్యూస్ అన్ని వస్తలేవు. కానీ ఏం చేద్దాం, ఎప్పటికైనా ప్రతి ఒక్కరి జీవితంలో లైఫ్లో టర్న్ ఆఫ్ ఉంటుంది, టర్న్ ఆఫ్ అవుతుంది అంటారు చూడండి. చాలా మందికి మౌంటేషన్ లేదు అని బాధపడతారు కదా, మౌంటేషన్ అయితే మనకు కష్టపడి, నేనైతే షార్ట్ వీడియో నుంచే మౌంటేషన్ అయిందబ్బా, వీడియోస్ నుంచి కాలేదు. ఇప్పటి నుంచి వీడియోస్లో మంచి ఫోకస్ చేసి మంచి వీడియోస్ చేద్దామని డిసైడ్ అయినాము. సో మాకేంటంటే మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి వీడియో తీద్దామని ప్లాన్లో ఉన్నాము. కొద్దిగా కామెడీవి, కొద్దిగా స్కిల్స్వి చేద్దామని ఉన్నాము. సో ఏది చేసినా కానీ మీ సపోర్ట్ లేనిదే ఇంతవరకు అయితే రాలేదు. థ్యాంక్స్ ఎవ్రీవన్, మై ఫ్యామిలీ మెంబర్స్, మై యూట్యూబర్స్, నాకు సంబంధించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్, మన ఇద్దరం కంగ్రాచులేషన్. బాయ్ ఫ్రెండ్స్, కొద్దిగా వీడియోలు అన్నీ లేట్ అవుతుంది, ఇప్పటి నుంచి ఎర్లీగా స్టార్ట్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఇదే చూడండి ఫ్రెండ్స్, మానిటైజేషన్ అయింది, చూస్తారు కదా. ఎందుకంటే మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే మాలాగా మీరు సపోర్ట్ చేయాలని. సో ఒక చిన్న ఫొటోస్ అయితే పెట్టాను, మీకు ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్.